ఉండాలి మళ్ళా మీ దీవెనార్తులు మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఆలస్యం చేసేదే లేదు ముందుగల నెత్తిగీతలు చూడురి జూబ్లీహిల్స్ ఒక్క సీటు కోసం లీడర్ల ఫైటింగ్ చూడాలి మళ్ళా జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికేస్తారో ఓటింగ్ రైతుల కోసం రంది పడుతున్న అరవింద్ అన్న రైతులను మరిచి జూబ్లీహిల్స్ బాట పడుతున్న రేవంత్ అన్న వందే మాతరం గీతానికి నిండిన 150 ఏండ్లు గప్పటి చరిత్రను యాద్ చేసుకుంటున్నారు మళ్ళా జనాలు కర్ణాటక రాష్ట్రంలో అధ్వానంగా రోడ్లు మరో తవ్వలేక ఆఫీస్కు వెళ్తున్న ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలా చిన్న పోరల్ల కాడికెళ్ళి పండు ముసలోళ్ళ దాకా జై తెలంగాణ అన్నారు మన దేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా అందరూ వందే మాతరం అన్నారు వందే మాతరం శబ్దమే పెద్ద యుద్ధమైంది మరి మన వందే మాతరం గీతంకు గియ్యాల్టికి 150 ఏండ్లు నిండినాయి అందుకే గియాల దేశం మొత్తం వందే మాతరం గీతం ఇంకా జర జోర్లైన పడ్డది మనం చిన్నప్పుడు మొదలిన్న గీతం సర్కార్ బల్ల సారోల ముంగల వాడిన గీతం మన వందే మాతరం గీతం గింత గొప్ప చరిత్రున్న మన వందే మాతరం గీతం బుట్టి గియాల్టికి 150 ఏండ్లయింది 150 ఏండ్లయాల ప్రధాని మోడీ సారు వందే మాతర స్మారక నాణెంను విడుదల చేసిండు అటెంక వందే మాతరం గీతం కోసం గిట్ల గొప్పగా చెప్పిండు वंदे मातरम की पहली पंक्ति है सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम मातरम अर्थात प्रकृति के दिव्य वरदान से सुशोभित हमारी सुजलाम सुफलाम मातृभूमि को नमन। साथियों, यही तो भारत की हजारों साल पुरानी पहचान रही है। यहाँ की नदियां, यहाँ के पहाड़, यहाँ के वन वृक्ष और यहाँ की उपजाऊ मिट्टी ఇన్నరు కదా గంత గొప్ప చరిత్రున్నది మళ్ళా వందే మాతరం గీతంకు 150 ఏండ్లు నిండుడుతోని దేశం మొత్తం వందే మాతరం గీతం రాసిన బంకిత్ చంద్ర చటర్జీని యాది చేసుకున్నారు మన తాన పువ్వు పార్టీ లీడర్లు షెయి పార్టీ లీడర్లు వందే మాతరం 150 ఏండ్ల దివాస్ల పాల్వంచుకొని మన దేశ గొప్పతనం కోసం చెప్పిండ్రు అందరికీ తెలుసు వందే మాతరం మనం ఈ రోజు నిత్య జీవితంలో మనకి ఏ విధంగా ఒక బతకడానికి ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటామో ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో వందే మాతరం ఆ విధంగా మనందరికీ ప్రేరేపితం చేసినటువంటి ఒక గీతం ఇది ఎక్కడికి వెళ్ళినా ఆనాడు స్వతంత్రం సాధించడానికి జరిగిన పోరాటంలో మన నినాదాన్ని మన విధానాన్ని మన ఆకాంక్షను చెప్పడానికి ఉపయోగించినటువంటి గీతం ఈ గీతం మీ అందరికీ కూడా ఈరోజు ఎందుకు మళ్ళీ సామూహిక ఆలాపన చేస్తున్నామంటే మీ జీవితాల్లో కూడా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని భవిష్యత్తులో ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి అంతే కఠోరమైన విధంగా దీక్ష చేయాలి ఆ పాటలో ఉన్నటువంటి ఆ గీతంలో ఉన్నటువంటి అర్థము ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఇవన్నీ అవగతం చేసుకొని జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన గిట్ల లీడర్లే కాదుల్లా పోలీసులు నౌకరీ చేసేటోళ్ళందరూ వందే మాతరం గీతం దివాస్ల పాల్వంచుకున్నారు ఒక్క దిక్కు జూబ్లీహిల్స్ ప్రచారంలా లీడర్ల లొల్లి ఇంకో దిక్కు మా కాలేజీల పైసలు మాకు ఇయ్యాలనని కాలేజీ పెద్దల లొల్లి ఇంకో దిక్కు రైతుల గోస ఇంకో దిక్కు యాక్సిడెంట్ల బాధ గిట్ల చెప్పుకుంటా పోతే రేపు తెల్లారైతది గన్ని కష్టాలు రాష్ట్రంలా శాన దినాలైనాక మైకుల ముంగల్కొచ్చిండు సీఎం సారు ఏం చెప్తాడో ఇందం పాండ్రి అరే గిదెక్కడి కోస మన తెలంగాణ పబ్లిక్ కు ఏ జన్మల చేసుకున్న పాపము ఏమో బాగా పేరు మోసిన లీడర్లు పబ్లిక్ తిప్పల మీద కొట్లాడతారనుకుంటే జూబ్లీహిల్స్ ఓట్ల పండుగ పూట ఒకరినొకరు బగ్గనే తిట్టుకుంటున్నారు గీ అలా పొదుగల మాజీ మంత్రి హరీష్ రావు సారు గిట్లా అరుచుకున్నాడు సీఎం రేవంత్ సార్ను అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే 4 బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు 4 బ్రదర్స్ తప్ప 4 కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది
ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు. ప్రజలకు ఇలా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగిన అరాచకాలకు జూబ్లీ హిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఈ కాంగ్రెస్ను ఓడించకపోతే మరో 3 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. హరీష్ రావు సారు గిట్లా అరుచుకుంటే ముత్యమస్సు అంటే ముఖ్యమంత్రి సార్ ఊకుంటాడా చెప్పుండ్రి. హరీష్ రావు సార్ మీద మంచి సినిమా కథనే పట్టుకొచ్చిండు. మరి ఏం కథ చెప్తున్నాడో ఈనుండ్రి. హరీష్ రావు సంగతి మీరు అందరూ ఆలోచన చేయరు. మెదక్లో జగ్గారెడ్డిని ఫస్ట్ బయటికి తోలేండు అడ్డం వస్తాడని, విజయశాంతిని బయటికి తోలేండు, రఘునందన్ రావుని బయటికి తోలేండు. రాష్ట్రంలో దేశని చిన్నమాలయని కావచ్చు, సమరసింహారెడ్డిని కావచ్చు, ఆలయ నరేంద్రని కావచ్చు, మొన్నటి ఈటెల రాజేందర్ కావచ్చు, ఈ పార్టీని కబలించాలి అనుకుంటే కేసీఆర్ కుటుంబానికి అండగా నిలబడేటోళ్ళందరినీ సాపు పట్టుకుంటూ వచ్చిండు. అజయ్ దేవగన్తో సినిమా ఉంటుంది కాలని, కొంతమంది మిత్రులు అడవిలోకి పోయి తిరగడానికి పోయి దారి తప్పుతారు. అడవిలో నాకు అన్ని దారులు తెలుసు మీకు చూపిస్తారా అని ఒక ఆయన వస్తాడు, ఆయనే అజయ్ దేవగన్ కాల్ సినిమాలో. వాళ్ళకి దారి చూపించుకుంటే ఒకనొకని మింగేస్తుంటారు. వాళ్ళకి తెలియదు దయ్యం తింటుంది అనుకుంటారు. చివరికి అర్ధరాత్రి పూట బావిలో నీళ్లు తోడడానికి వచ్చినప్పుడు వీడు నేను తోడిస్తే దాని వస్తాడు. తోడితే చూస్తే వీడి నీడగా అనిపిస్తుంది కానీ వాడి నీడగా అనిపిస్తుంది. అప్పుడు గుర్తుపడతాడు, ఓహో దయ్యం ఇది ఉందని. పక్కనే వండుకుంటూ ఒకనొకని మింగుకుంటూ పోతుంటాడు కాల్ సినిమాలో అజయ్ దేవగన్. హరీష్ రావు కూడా అదే రకంగా కేసీఆర్ పక్కన చేరి రేపు ఈ పార్టీని కబలించడానికి అడ్డం వచ్చేటోళ్ళను, కేసీఆర్కు అండగా నిలబడేటోళ్ళను ఒకరొకరిని సాఫ్ చేసుకుంటాను. మొత్తం హిస్టరీ చూడండి. పోయిన వాళ్ళందరూ కేసీఆర్కు లాయల్గా ఉన్న వాళ్ళే బయటికి పోయారు. ఆలయ నరేంద్ర నుంచి మొదలు పెడితే దేశని చిన్నమలయ్య కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, నిన్నటి మొన్నటి ఈటెల రాజేందర్ కావచ్చు, బయట వాళ్ళని అందరినీ క్లీన్ చేసిండు. ఇంట్లో కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరి మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించిండు హరీష్. వీడు ఉత్త సోంబేరోడు, మీకు తెలుసు కదా. కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, వీనికి తలకాయ బాగాలేదు, ఆలోచనలు బాగాలేవు. ఇంకా హరీష్ దేవుంది ఒకటే స్టెప్, ఇంకా ఒక ఫైనల్ ఏమంటారు, ఇంకొక అడుగు ఉంది అంతే. అమ్మర బిడ్డ సినిమా కథ ముద్దుగానే చెప్పిండుగా హరీష్ రావు సార్ మీద. హరీష్ రావు సార్ ముచ్చట గిట్లుంటే నిన్న బండి సంజయ్ సారు బగ్గనే అరుచుకున్నాడు కదా. మరి గా ముచ్చట మీద ఏమంటావు సారు అంటే గిట్ల సమాధానం ఇచ్చిండు. నరేంద్ర మోడీ గారే టోపీ పెట్టుకున్నారు. ఆ ఫోటోలు నేను పంపిస్తా. మొదట నరేంద్ర మోడీ గారి విధానం ఏందో చెప్పమనుంది. నేను హిందువును, నా మతాన్ని నేను ఆచరిస్తాను, నేను ఇతర మతాలను గౌరవిస్తాను, ముస్లిం అయినా, సిక్ అయినా, క్రిస్టియన్ అయినా నేను వాటిని గౌరవిస్తాను. నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా చూడడం నా బాధ్యత. వారి ఉద్దేశంలో ముస్లిం మైనారిటీలు ఈ దేశంలోనే ఉండొద్దు అని వాళ్ళ ఉంటే వాళ్ళ భావదారిద్ర్యం అది. బండి సంజయ్ గారి ఆలోచనలోనే లోపం ఉన్నది. వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది టోపీలు పెట్టుకున్నారో నేను అన్ని బండి సంజయ్ గారికి పంపిస్తా. మొదట దాని సంగతి తేల్చిన తర్వాత నా గురించి నేను తెలియకుండానో అవసరానికో టోపీ పెట్టుకోలే. చాలాసార్లు టోపీ పెట్టుకున్నా. మైనారిటీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం మనకి ఇచ్చినప్పుడు పెట్టుకుంటాం. మనం గుళ్ళో పూజకి వెళ్తాం. నేను మన శంకర మఠానికి వెళ్ళినా, అక్కడ సాంప్రదాయం ఏంది, నువ్వు పైన ఏం వేసుకోకూడదు, లుంగి కట్టుకోవాలి అన్నారు. మొత్తం షర్టు అన్నీ తీసేసి లుంగి కట్టుకొని ఆ సాంప్రదాయాన్ని గౌరవించిన. దానికి హిందూ మతతత్వవాద అంటారా? ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని గౌరవించడం అనేది మన బాధ్యత. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇది ఇచ్చిండ్రు, నేను ఆ మతాన్ని గౌరవించే ఉద్దేశంతో నా టోపీ పెట్టుకున్నా. అంతకంటే ముందు చర్చ్ ఫాదర్స్ వచ్చారు ఇక్కడికే, వాళ్ళు ప్రార్థన చేసిండ్రు. తప్పేముంది? సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వము. మంచిగా విన్నారు కదా ఓ బండి సంజయ్ సారు, మీరు కూడా విన్నారు కదా. మన ముఖ్యమంత్రి సారు మొదలు ప్రధాని మోడీ సారు టోప్ ఎందుకు ఎట్టుకున్నాడో అరుసుకో అటైన్క నా దగ్గరికి రా అనబట్టే. గిట్లున్నది మళ్ళా జూబ్లీ హిల్స్ రాజకీయం. కార్ పాటోళ్ళు చెయ్యి పాటోళ్ళు ఒక్కటే.
గందుకే గాళ్లకు రోడ్డు నడుమ మీటింగ్ పెట్టినా, గల్లీల మీటింగ్ పెట్టినా, పెద్ద పంచనాళ్ళ మీటింగ్ పెట్టినా పర్మిషన్ ఇస్తున్నారు. మాకెందుకు ఇయ్యరు? అరే ఎవరికన్నా చెప్తే నగ్గుతారు. నేనే కేంద్ర మంత్రిని, నాకే పర్మిషన్ ఇయ్యరా? గిదేం పద్ధతని మైకుల ముంగట మస్తు అరుచుకున్నాడుల్లా బండి సంజయ్ సారు. నిన్న జూబ్లీ హిల్స్ ప్రచారంలా సీఎం రేవంత్ సార్ను ఖతర్నాక్ కరుచుకున్నాడు కదా కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు. ఇలా అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరో తెలుసా అన్న? రెడ్డి అయినా రావేనా మా సంఖ నాకాల్సిందే, నా ఇంకా రావాల్సిందన్నాడు. వీళ్ళ బతికెక్కడా నా బతుకు. ఇద్దరు బాధ్యత కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పోయి చి ఇదేం బతుకన్నా వీళ్ళది. వాడు గంట ఘోరంగా మాట్లాడితే అంతకుముందు వాడు ఆడవాడాడు, ఇప్పుడు వీటి సంఖ్య వచ్చింది. అయిపోయా నేను రాంగ చూపెట్టాను, ఇంతకుముందు ఫోటో చూపెట్టాను. ఒక ఆయన ఏ ఫోటో ఉంది, ఇంతకుముందు ఫోటో చూపెట్టారు. ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టోపీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి టోపీ పెట్టుకున్నాడు. అటు పక్కన అజరుతున్నాడు, అడిగి నవ్వుతాడు. ఏంటంటే వీళ్ళు పగటి పిచ్చగాలి, వీళ్ళు పగటి వేషాలు కొత్త పిచ్చగాలి. వీళ్ళే మనుషులు రా భయ్. నేనే టోపీ పెట్టుకోలే, టోపీ పెట్టుకోవాల్సి పెట్టుకోలే, ఎవరు పెట్టుకుంటారు పెట్టుకున్నాడు టోపీ. వాడు నవ్వుతున్నాడు, వీడు మా ఓట్ల కోసం మా చుట్టూ గిట్లా తిరుగుతారా వీళ్ళు అని వాళ్ళు కలిసాను నాకు. నేనన్నా రేవంత్ రెడ్డి ఇలా అజరుద్దీన్కి టోపీ పెట్టకుండా నువ్వు పెట్టుకున్నావు చూసినావా? నాకు వేణుమాధవే గుర్తొచ్చింది అన్న. ఇలా నీ క్యాండిడేట్ పెట్టుకున్నాడు చూసినావా? నేనంటున్నా, అరే నీకు దమ్ముంటే, నీకు దమ్ముంటే ఇదే హజరుద్దీన్ మా హిందువులం ఏ పండుగ చేసినా, ఏ పూజ చేసినా మొట్టమొదటిసారి విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం. నీకు దమ్ముంటే అదే హజరుద్దీన్ కి బొట్టు పెట్టి వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యేషు సర్వదా అని చెప్పి నీకు పాడిచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డి అని నేను అంటున్నాను. నమాజ్ పోతున్నా నవ్వుతున్న వాళ్ళు. వీళ్ళు ఏందో పోయి రంజాన్ రాగానే, ఎన్నికలు రాగానే ఊరికే మా మసలకు వచ్చి నమాజ్ చేస్తారు. ఇఫ్తార్ విందులు మాకంటే ఎక్కువ వీళ్ళు ఇఫ్తార్ విందులు. గిట్లా అరుచుకున్నాక పువ్వు పార్టీ బంగ్లాకొచ్చి నేను ప్రచారం చేస్తా అంటే పర్మిషన్ ఇస్తలేరని గట్టిగా అరుచుకున్నాడు. ఈ రోజు కూడా మేము 4th నాడు పర్మిషన్ అప్లై చేసినాం. ఈరోజు పర్మిషన్ క్యాన్సల్, పర్మిషన్ ఇవ్వమని చెప్పంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి పర్మిషన్ ఇచ్చినామంటున్నారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇవాళ సడన్గా ఫోన్ చేసి మీరు వేరే డివిజన్లో పెట్టుకోరంటున్నారు. వాళ్ళే మా ప్రోగ్రామ్ కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు వాళ్ళే డిసైడ్ ఇస్తున్నారు మేము ఏడ పెట్టుకోవాలని కూడా. కానీ బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళిద్దరికీ ఎక్కడంటే అక్కడ పర్మిషన్లు. వాళ్ళు స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టుకోవచ్చు, బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకోవచ్చు. కేంద్ర మంత్రికే ప్రచారం చేయనికే పర్మిషన్ ఇస్తలేరంటే ఇదెక్కడిచ్చేంద్రమో. అటెంక మొన్న కాలం చేసిన మాగంటి గోపీనాథ్ సార్ కోసం గిట్లా అన్నాడు. వాళ్ళ తల్లే నా కొడుకు మన ఒక మిస్టేక్ అంటున్నది. ఏం జరిగింది? మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడు చనిపోయారు? ఎన్ని రోజులకు హాస్పిటల్ వర్గాలు చనిపోయినట్టు డిక్లేర్ చేశారు? ఎందుకు లేట్గా డిక్లేర్ చేశారు? ఎవరి కోసం లేట్గా డిక్లేర్ చేశారు? దీని మీద పక్కా విచారణ జరగాలి. ఇన్నరు కదా. అంతేకాదుల్లో గోపీనాథ్ ఆస్తుల ముచ్చట మీద కేటీఆర్ సార్కు సీఎం రేవంత్ రెడ్డి సార్కు నడుమ లొల్లైంది. గందుకే జూబ్లీ హిల్స్ లా గింతగనం రాజకీయం చేస్తున్నారని అన్నాడు. వీళ్ళిద్దరి మధ్య పైసల దందా. మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఈ దీనిలో పూర్తిగా ఎక్కడ వివాదమైంది, ఎక్కడ గొడవలు అవుతున్నాయంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆస్తి పాస్తుల విషయంలో కేటీఆర్కు మధ్య, రేవంత్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఆస్తి పంపకాల విషయంలో మాత్రమే వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఇద్దరి మధ్య పగలు పట్టింపులు పెరిగిపోతున్నాయి. ఇది 100% వాస్తవము. మాగంటి గోపీనాథ్ గారు చనిపోకముందే, చనిపోయిన తర్వాత కానీ ఆయన ఆస్తులను వీళ్ళిద్దరు పంచుకున్నారు. ఇది కాదని చెప్పండి. ఇన్నరుగా దగ్గట్లున్నది. ఇప్పటికైతే జూబ్లీ హిల్స్ రాజకీయం రేపు ఇంకేమైతుందో ఏమో. ప్రపంచం మొత్తం మన దేశం దిక్కు చూసేటట్టు చేసిన మహిళా క్రికెటర్లను నిన్న మన ప్రధాని మోడీ సారు, రాష్ట్రపతి మేడం మెచ్చుకున్నారు. అటెంక మన తెలుగు బిడ్డలు మన తెలుగు గడ్డ మీద అడుగుపెట్టిండ్రు. ఇక మనోళ్ళ సంతోషం చూస్తే అబ్బా నేను కూడా క్రికెట్ ఆడతా, మన దేశానికి కప్పు తెస్తా అంటారు. గా తీర్ల ఎల్కని చెప్పిండ్రు. మళ్ళా దేశమంతా ఒక దిక్కు వందే మాతరం గీతం పాడుతుండగా మన తెలుగు బిడ్డలు మన గడ్డ మీద అడుగు పెట్టిండ్రు. మన బిడ్డలు మన తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తెచ్చిర్రు, కప్పు గెలిచిండ్రు అని చెప్పి అందరూ ఒకటై గిట్లా వెల్కమ్ చెప్పిర్రు మహిళా క్రికెటర్లకు.
Jammu made us proud. Jammu made us proud. Jammu made us proud. Welcome. Jammu welcome. చూసిండ్రు కదా ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి ముందుగల్లా మన హైదరాబాద్ బిడ్డ అరుంధతి రెడ్డి ఏమంటున్నదో ఎన్నుండ్రి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా క్రికెట్ కోసం చాలా హ్యాపీ, చాలా గర్వం, చాలా ప్రౌడ్ ఫీలింగ్. అంటే ఎప్పుడు అనుకోలేదు ప్రైమ్ మినిస్టర్ కలుస్తానని, బట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలా ఇన్స్పైరింగ్ ఉండే, చాలా మంచి మనిషి అని. గ్రేట్ మూమెంట్. ఇష్టం మోదీ గారు అంటే చాలాసార్లు అన్నారు నాకు ఫోన్ చేసి, ఎప్పుడైనా మోదీని కలిస్తే నాతో హై చెప్పండి. సో దట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్ దట్ ఐ కుడ్ టెల్ దెమ్ అబౌట్. ఇక్కడ నుంచి ఉమెన్స్ క్రికెటింగ్ గ్రోత్ అయ్యి సార్, అంటే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ మూమెంట్. వరల్డ్ కప్ గెలవడం అంటే 10 years తర్వాత ఉమెన్స్ క్రికెట్. సో చాలా ప్లేయర్స్ని ఇన్స్పైర్ చేస్తుంది. చాలా మంచిగా ఉండే. ఆబ్వియస్లీ 3 games ఓడిపోయాం మధ్యలో. సో అప్పుడు చాలా టఫ్ టైం ఉండే యాజ్ ఎ టీమ్, బట్ అంత టీమ్స్ కలిసి ఆడాము. ఆబ్వియస్లీ గెలిచాక చాలా సెలబ్రేషన్స్ ఉండే, పార్టీస్ ఉండే, అండ్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. జస్ట్ వెరీ గుడ్ గ్రూప్ ఆఫ్ గర్ల్స్. సో విన్నింగ్ వాజ్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ us. కోచ్ చాలా సపోర్ట్ చేశారు, అందరూ చాలా సపోర్టివ్ ఉండే గ్రూప్లో. చాలా అంటే ఆ టీం అంతా చాలా సపోర్ట్ చేసింది. సపోర్టెడ్ ఈచ్ అదర్ అ లాట్ డ్యూరింగ్ టఫ్ టైమ్స్ ఆల్సో. సో చాలా మంచిది. ఇన్నర్ కదా రాను రాను మహిళా క్రికెటర్లు ఇంకా ఎక్కువ మంది అవుతారు. నిన్న ప్రధాని మోడీ సార్ను కలుసడం మస్తు సంతోషం అనిపిస్తున్నది అన్నబట్టి. అటు ఆంధ్రలో కూడా శ్రీచరణ్కి మస్తు జోర్ల వెల్కమ్ చెప్పిండ్రు. ఆంధ్ర సీఎం చంద్రాలు సార్ అయితే తెలుగు రాష్ట్రాల పేరు గొప్పగా నిలబెట్టిన బిడ్డ అని చెప్పి గిట్లా మెచ్చుకున్నాడు. మళ్ళా కడప బిడ్డ శ్రీచరణి నిన్న ప్రధాని మోడీ సార్ను గియాల సీఎం చంద్రాలు సార్ను గలుసుడుతోని ఫుల్లు ఖుషి అయ్యింది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఏసీఏ, బికాజ్ అంటే ఏసీఏనే లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదానికి కాదేమో. వాళ్ళ సపోర్ట్, ఇంకా మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా. అండ్ ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే మేము అది అచీవ్ చేయగలిగాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ నేను నా స్ట్రెంగ్త్కి చేసినాను సార్, అంతే. నాకు ఏదొచ్చో అది చేసినాను అంతే. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో. అండ్ యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్, వీ వాంట్ టు ప్లే ఫైనల్స్. నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్. అంటే ఏది చేసినా ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను. సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడను. అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది. అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజరీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు. ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా. ఇన్నర్ కదా శ్రీచరణి కూడా ఫుల్ ఖుషి కాబట్టి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా గిలకు జైలు కొడుతున్నారు. మళ్ళా ఇప్పుడు లీడర్లు చూద్దామన్నా అస్సలు అగుపిస్తలేరు. ఎవ్వరు చూడు జూబ్లీ హిల్స్ బాట పట్టిండ్రు. లీడర్లందరూ జూబ్లీ హిల్స్ బాట పడితే ఊర్లలో రైతులు మస్తు బాధపడుతున్నారు. మరి గిసొంటి సమయంలో నాకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు ముఖ్యం కాదు, రైతులే ముఖ్యమని గియాల రైతుల కోసం మైకుల ముంగల ముచ్చట పెట్టిండు. మరిగా లీడర్ ఎవరో తెలవాలంటే మన ఖతర్నాక్ ముచ్చట చూడాలి. అందరి తొవ్వయ్యేరే నా తొవ్వయ్యేరే అన్నట్టు గియాల పొద్దుగల్లా మైకుల ముంగలకు వచ్చి రాష్ట్రంలో రైతుల కోసం ఎట్లున్నదో, రైతులు ఎన్ని బాధలు పడుతున్నారో మొత్తం కుల్ల చెప్పిండు. 2014-15 భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినాక ఆ సమయంలో తెలంగాణ నుంచి 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుండే ఎఫ్సిఐ.
అది 2021 వచ్చేసరికి 93 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిండ్రు. దీంట్లో ప్రతి ధాన్యపు గింజ కేంద్రమే కొంటది. ఆనాడు కేసీఆర్ మేము కొంటున్నాము అని గద్దముక్కేసుకొని ఆ ఫోటో పెడతాడు, మోడీ ఫోటో పెట్టాడు. ఇవాళ మన పోలీస్ పటేల్ రేవంత్ రెడ్డి, మా ముత్తాత పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్, నేను కేసీఆర్కి గులాం పటేల్. ఈయన కూడా పెడతలేడు. అయినా మాకు అవన్నీ అనికిమాల రాజకీయాలు మేము చేయం. జస్ట్ ఇమాజిన్ 2014-15లో 14 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయితే 2021కి 93 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది కేంద్రం. గట్లనే సెంట్రల్ సర్కార్కి వెళ్ళి మేము మస్తు తిప్పలు పడుతున్నాం కానీ రాష్ట్రంలో ఉన్న సర్కారే రైతులను పట్టించుకుంటలేదని మస్తు గరం అయ్యిండు. మేము 4,000 పెన్షన్ ఇచ్చేస్తాం, మేము బంగారం ఇంటింటికి పంచి పెడతాం, రైతులకి బోనస్లు ఇచ్చేస్తాం, 15,000 చేసేస్తాం, రైతు బంధు, బీసీ ఇది, ఎస్సీ ప్లాన్, అది ఏమంటారు వాళ్ళు, కామారెడ్డి డిక్లరేషన్. సీఎం ఏమో గింతున్నాడు, డిక్లరేషన్ ఏమో ఇంతున్నది. ఏది అమలు చేసేలేదు, పీకేయలేదు. అగోనట ఇన్నరు కదా, సెంట్రల్ సర్కారు కొననిక తయారున్నదంట కానీ రాష్ట్రంలో ఉన్న సర్కారే రాసి రంపాన పెడుతున్నదంట రైతులను. అటెన్క మన రాష్ట్రంలోనే ముఖ్యమైన మనిషి ముఖ్యమంత్రి రేవంత్ సార్ను ముద్దు కరుచుకున్నాడు గిట్లా. ఇలాంటి వరకు నువ్వు కేసీఆర్ మీద ఎఫ్ఐఆర్ లేదు, కేటీఆర్ మీద లేదు. నువ్వు వేసుకున్న ఘోష్ కమిటీ నీకు రిపోర్ట్ ఇచ్చిపోయింది దాని దొంగలని. నీకు ఫోన్ ట్యాపింగ్ మీద ముందు పోవు, డ్రగ్స్ కేసుల మీద ముందుకు పోవు, వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ స్కామ్ల ముందుకు పోవు. ఏమైంది పోలీస్ పటేల్ గిరి? ఈ కారు ఆ కారు బేకార్ అయిపోయింది. ఈయన కారు రేవంత్ కారు, కేసీఆర్ కారు ములాఖాత్ అయింది. పౌరుషం లేకుండా పోయింది వీళ్ళకి. ఈయన తీసుకపోయి బొక్కలేసిండు, ఆయన పిల్లల జైలు వేసిండా? ఇంతే ఉంటాడు కదా ఈయన. అగో చూసిండ్రు కదా, ఒక దిక్కు అనేది అనుకుంటేనే ఇంకో దిక్కు నగబట్టి గిట్లా ముఖ్యమంత్రి రేవంత్ సార్నే గాదుల్లో ఇక దొరికిందే మోక అన్నట్టు రాహుల్ గాంధీ సార్ను సైతం మస్తు అరుచుకున్నాడు. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అట. ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్నట్టు అది వీకింది. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. ఆ రాహుల్ గాంధీ ఇవన్నీ చూస్తాడా? ఆయననే చెప్తాడా? ఆయన పట్టించుకుంటాడా? అంటే అసలు ప్రాబ్లం ఆడుంది. అంగేసుకున్నావు కదా బ్రదర్, నువ్వు అంగేసుకున్నావు కదా, మీద గుండి ఉల్టా పెట్టినావు అనుకో, తప్పు పెట్టినావు అనుకో, ఏమైతే గుండెలన్నీ ఇలా మీద గుండి రాహుల్ గాంధీ చక్కగా లేడు. మీద గుండి చక్కగా పెడితే అన్ని చక్కగానే ఉంటాయి కదా, ఇలా మీద గుండి చక్కగా లేదు, అది బాధ ఇల్లది. ఇన్నరు కదా, సార్ చెప్పింది కూడా నిజమే. మళ్ళా చెయ్యపాటి హామీల సంగతి దేవుడెరుగు. మొదలు రైతులకు రైతు బంధు, కాలేజీలకు పైసలు ఇస్తే బాగుండు అనుకుంటున్నారు రాష్ట్రంలో ఉన్న పబ్లిక్. గియాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేయండి ఫటాఫట్. అగో చూసిండ్రు కదా, ఏమే జీడి గింజ నల్లగున్నావు సిగ్గు లేదా అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదంట. అగో గట్లనే ఉన్నది గీల కథ కూట. నాడి రోడ్డు మీద గట్ల ఎవరైనా పోతుండొచ్చు నా ఊళ్ళో. అగో ఆటో నడిపిస్తేనే ఉన్నాడు, ఇంకో దిక్కు నడిపిస్తేనే ఉన్నాడు. గిట్లున్నది గీ ఆటో వాళ్ళ చిత్రం. కానీ గిలకు ఏడ జాగ దొరకనట్టు ఆటోలకి ఇట్లా చేస్తున్నారు. ఇక తొవ్వపొంటి పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు వీడియో తీసి పొట్టు తిడుతున్నారు. అయినా గిదేం పద్ధతి, గిదేం లెక్క అని చెప్పి ఇక వీడు ముద్దుగానే ఉన్నాడు. కానీ వెనక పోయేటోళ్ళకు ముంగడ పోయేటోళ్ళకు ఎంత ప్రమాదం ఉన్నది. అసలే గీ నడమ ఎంతో మంది ప్రాణాలు ఉట్టి పుణ్యానికి పోతున్నాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఓ పోలీస్ సార్లు ఎట్లయినా గీ పోరని జాడ పట్టుకుని ముందుగలగ్గా లైసెన్సు రద్దు చేయండ్రి. ఎందుకంటే వీని వల్ల ఎంతో మంది జీవితాలు ఆగమయ్యే పరిస్థితి ఉన్నది.
రాను రాను ఇంకెన్ని చిత్రాలు చూడాలనో ఏమో. ఇక ఈ ముచ్చట గిట్లుంటే కర్ణాటక రాష్ట్రంలో చూడుండ్రి రోడ్డు ఎంత ముద్దుగా ఉన్నదో, వచ్చిపోయే బండ్లు ఎట్లా పోతున్నాయో. చూసిండ్రు కదా గట్లున్నది మళ్ళీ పరిస్థితి. ఇక ఏ తొవ్వలేక గీ తొవ్వల పోతున్నారు అన్నలు. ఇప్పుడు గీ ముచ్చట కూడా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. చూసిండ్రు కదా గివుల్లా ఇయాల్టి ఇక్కడెక్కడ కత్తర్నా కార్తలు. మళ్ళీ రేపు గిదే ఇయాల గిన్నే కలుద్దామా మరి. నేను పోయొద్దునా మరి, ఉంటా మరి. నమస్తే.